బలరాం, పాపను అలా పార్క్ వైపు తీసుకెళ్ళి. రాధ, ఏమిటిది? మీ నాన్నగారు నా రాజీనామా అంగీకరించారు. దీనితో దిహి అని ఆయన పాదాల మీద పడతారని ఆశపా. మీకేం కర్మ పట్టిందండి? అవును, మీకేం కర్మ పట్టింది? తలుచుకుంటే అంతకంటే 10 రెట్లు సంపాదించవచ్చు, ఆయన కంటే దర్జాగా బ్రతకొచ్చు. మిస్టర్ వేణు, జీవితంలో అదృష్టం ప్రతి మనిషికి ఒక్కసారే పడుతుంది. అప్పుడు నిద్రపోతే అది కాస్త జారుకుంటుంది. మీకు రెండోసారి వచ్చింది ఈ ఛాన్స్. ఆనంద్, ఆ అవకాశం మాకు అక్కర్లేదని చెప్పాం. మరొకసారి ఆలోచించుకోండి. ఆనంద్, ఆలోచించవలసిన అవసరం లేదు. ఒప్పుకుంటున్నా. ఏమండి? నిజంగానా? నర్తకితో విదేశాలకు వస్తాను. ఏమండి? విదేశాలకే కాదు, నరకానికి కూడా వస్తాను. ఆమె నృత్యానికి సంగీతం సమకూరుస్తాను. పాట పాడమన్నా పాడతాను, ఏం చేయమన్నా చేస్తాను. నాకు కావాల్సింది డబ్బు, డబ్బు, డబ్బు. ఏమండి? కరెక్ట్, కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. ఈ రోజుల్లో లోకానికి కావాల్సింది డబ్బు. అలా వాస్తవ ప్రపంచంలోకి వచ్చావు, నాకు ఎంతో సంతోషంగా ఉంది. రాధా, యూ డోంట్ వర్రీ. కావాలంటే నువ్వు కూడా రా, అలా సరదాగా విదేశాలు తిరిగి చూద్దాం. ఆల్ రైట్. అదేదో ఆలు మగలు మీరిద్దరూ తెలుసుకోండి. మిస్టర్ వేణు, ఆశ లేకపోయినా అవసరం నీ చేత ఒప్పిస్తుందని నాకు తెలుసు. అందుకనే అన్ని ఏర్పాట్లు చేసుకొని వచ్చాను. నువ్వు స్ట్రైట్ గా వచ్చేయచ్చు. నిస్సందేహంగా. థ్యాంక్ యూ. వస్తాను రాధా. అమ్మ పలకొట్లేదు. అమ్మ నాన్న డ్రెస్ లో బట్టలు పెట్టుకుంటున్నారమ్మా. రా. పెడుతున్నారా? వెళ్ళక తవా? ఆయన మీద కక్ష సాధించడానికేనా? ఆయన మీద కాదు, ఈ లోకం మీద, డబ్బు మీద. డబ్బు డబ్బు కోసం ఈనాడు అమ్ముకున్న విద్య రేపు అదే డబ్బుతో తిరిగి కొనలేవు. నీ ఉపదేశాలు నీతులు అనవసరం. నీకోసం కాకుంటే నాకు అనవసరమే. నేను డబ్బును తృణీకరించి వచ్చింది మీరు డబ్బు సంపాదిస్తారని కాదు. నాకు కష్టాలే సుఖాలుగా కనిపించింది మీరు గడించే ధనం వల్ల కాదు. కాదు కాదు, నువ్వు చాలా గొప్ప త్యాగమూర్తివి, కళామూర్తివి, సంగీత సరస్వతివి. మరి నేను స్వార్థపరుని, పతితుణ్ణి, డబ్బు కోసం అమ్ముడుపోయేవాడిని. అంతేగా? అలాంటి మాటలనకండి. నేను వినలేను, సహించలేను. మీరు అలా కావడం ఊహించలేను. నా మాట వినండి, మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఈ ప్రయాణం ఆపేయండి. మనకి ఐశ్వర్యం వద్దు, ఆ కీర్తి వద్దు. సరస్వతిని అమ్ముకోవడం కన్నా వేరే ఇంకేదైనా పని చేసుకుని బ్రతుకుతాం. అది వీలు కాకపోతే ఆత్మ సంతృప్తితో చనిపోదాం. అమ్మ చచ్చిపోతానంటుంది. ఎందుకు నాన్న? అబ్బే, ఎందుకు లేదమ్మా. బయట ఏదో కారు ఉంటుంది, చూడమ్మా, చూడు. రాధా, ఆఖరి మాట చెప్తున్నా. బ్రతుకు తెరువుకు పనికిరాని విద్య భార్యను పోషించలేని భర్త బట్టి. పవిత్రమైన కళను వెలగట్టి అమ్ముకోవడం నీచమైన పని. రాధా, నీ అభిప్రాయం నీది. ఒక్కప్పుడు మీది కూడా. ఈ ఏకాభిప్రాయమే మనల్ని ఏకం చేసింది. కానీ ఈనాడు పరిస్థితులకు మీరింత దిగజారుతున్నారు. రాధా, పదే పదే నువ్వేమీ దెబ్బరక్కర్లేదు. నిలబడి నువ్వేమాత్రం ఎగబాకుతావు నేను చూస్తాను. లక్ష్మి, నేను తొందరగా వచ్చేస్తానమ్మా. వచ్చేటప్పుడు నీకు బొమ్మలు, గౌన్లు అన్నీ చేస్తాను. వెళ్ళిరా. మీరుగా తిరిగి రావాలి. అదే నా ప్రార్థన, అందుకే నా తపస్సు.